ఇప్పటి వరకు బిచ్చగాళ్ల దగ్గర లక్షల రూపాయల నోట్ల కట్టలు బయటపడటం మనం చూసాం. అయితే ఇక్కడ ఒక బిచ్చగాడి దగ్గర 3 ఇళ్లులు, 4 ఆటోలు, అంతేకాకుండా వడ్డీ వ్యాపారం కూడా నడుపుతూ ఉంటాడు. బిచ్చగాడైనా తెలివి మామూలుగా లేదు. అయితే ఎవరా బిచ్చగాడు, ఎక్కడుంటాడు, ఆస్తులన్నీ ఎలా బయటపడ్డాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మనం రోడ్డుపై చూస్తే చినిగిన బట్టలు, చేతిలో పాత్ర, అన్నం పెట్టండి బాబు అని అడిగే ఒక బిచ్చగాడు మనకు జాలి వేసి కొంత డబ్బు వేస్తాం. కానీ అదే బిచ్చగాడు లక్షలు కాదు కోట్ల ఆస్తులున్నవాడైతే ఇది సినిమా స్టోరీ కాదండి, నిజంగా జరిగిన సంఘటన. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం ఇదే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం దేశంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా పేరు తెచ్చుకుంది. ఈ నగరాన్ని పూర్తిగా బెగ్గర్ ఫ్రీ చేయాలనే లక్ష్యంతో స్థానిక అధికారులు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. రోడ్లపై భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి వారికి ఆశ్రయం కల్పించడం, పునరావాసం చేయడం ఈ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ డ్రైవ్ లో భాగంగా వెలుగులోకి వచ్చిన ఒక నిజం అందరినీ షాక్ కు గురి చేసింది. అదే మాంగీలాల్ అనే వ్యక్తిగత. మాంగీలాల్ బయటకు చూస్తే సాధారణ బిచ్చగాడిలానే కనిపించేవాడు. చినిగిన బట్టలు, చేతిలో పాత్ర, రోడ్డు పక్కన కూర్చొని అడుక్కుంటున్న జీవితం చూసే వారికి జాలి వేసేలా ఉండేది. రోజుకు 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు సంపాదిస్తూ సాధారణంగా బతుకుతున్నాడని అందరూ అనుకునేవారు. కానీ అధికారులు అతన్ని పునరావాస కేంద్రానికి తీసుకెళ్లి అతని వివరాలు సేకరించడం మొదలు పెట్టినప్పుడు ఒక్కొక్క కథ బయటపడింది. విచారణలో బయటపడిన నిజాలు నిజంగానే అబ్బురపరిచాయి. మాంగిలాల్ దగ్గర 1 కాదు 3 ఇళ్లు ఉన్నాయని తెలిసిందే. అంతేకాదు అతను 3 ఆటో రిక్షాలను ఇతరులకు అద్దెకిచ్చి వాటి ద్వారా రెగ్యులర్ ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇంకా ఒక కారు కూడా అతని పేరు మీద ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి డ్రైవర్ కూడా ఉండటం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది చూసి అధికారులు సైతం నమ్మలేకపోయారు. ఒకవైపు రోడ్డుపై భిక్షాటన చేస్తూ కనిపించే వ్యక్తి మరోవైపు ఇంత పెద్ద ఆస్తులు కలిగి ఉండటం నిజంగా విస్మయాన్ని కలిగించింది. ఇంతటితో కథ ముగియలేదు. మాంగీలాల్ కేవలం ఆస్తులు సంపాదించడం మాత్రమే కాదు, స్థానికంగా డబ్బు అప్పుగా ఇచ్చి వడ్డీ తీసుకునే వ్యాపారం కూడా నిర్వహిస్తున్నట్టు తెలిసిందే. అంటే బయటికి పేదరికం నటిస్తూ లోపల మాత్రం స్థిరమైన ఆదాయం, ఆస్తులు, వ్యాపారాలు అన్ని సెట్ అన్నమాట. ఇది తెలిసిన తర్వాత ఈ సంఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది. క్రోర్పతి బెగ్గర్ అంటూ మీడియా కూడా అతనిని పిలవటం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు బిచ్చగాళ్ల దగ్గర లక్షల రూపాయల నోట్ల కట్టలు బయటపడటం మనం చూసాం. అయితే ఇక్కడ ఒక బిచ్చగాడి దగ్గర 3 ఇళ్లులు, 4 ఆటోలు, అంతేకాకుండా వడ్డీ వ్యాపారం కూడా నడుపుతూ ఉంటాడు. బిచ్చగాడైనా తెలివి మామూలుగా లేదు. అయితే ఎవరా బిచ్చగాడు, ఎక్కడుంటాడు, ఆస్తులన్నీ ఎలా బయటపడ్డాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మనం రోడ్డుపై చూస్తే చినిగిన బట్టలు, చేతిలో పాత్ర, అన్నం పెట్టండి బాబు అని అడిగే ఒక బిచ్చగాడు మనకు జాలి వేసి కొంత డబ్బు వేస్తాం. కానీ అదే బిచ్చగాడు లక్షలు కాదు కోట్ల ఆస్తులున్నవాడైతే ఇది సినిమా స్టోరీ కాదండి, నిజంగా జరిగిన సంఘటన. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం ఇదే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం దేశంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా పేరు తెచ్చుకుంది. ఈ నగరాన్ని పూర్తిగా బెగ్గర్ ఫ్రీ చేయాలనే లక్ష్యంతో స్థానిక అధికారులు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. రోడ్లపై భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి వారికి ఆశ్రయం కల్పించడం, పునరావాసం చేయడం ఈ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ డ్రైవ్ లో భాగంగా వెలుగులోకి వచ్చిన ఒక నిజం అందరినీ షాక్ కు గురి చేసింది. అదే మాంగీలాల్ అనే వ్యక్తిగత. మాంగీలాల్ బయటకు చూస్తే సాధారణ బిచ్చగాడిలానే కనిపించేవాడు. చినిగిన బట్టలు, చేతిలో పాత్ర, రోడ్డు పక్కన కూర్చొని అడుక్కుంటున్న జీవితం చూసే వారికి జాలి వేసేలా ఉండేది. రోజుకు 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు సంపాదిస్తూ సాధారణంగా బతుకుతున్నాడని అందరూ అనుకునేవారు. కానీ అధికారులు అతన్ని పునరావాస కేంద్రానికి తీసుకెళ్లి అతని వివరాలు సేకరించడం మొదలు పెట్టినప్పుడు ఒక్కొక్క కథ బయటపడింది. విచారణలో బయటపడిన నిజాలు నిజంగానే అబ్బురపరిచాయి. మాంగిలాల్ దగ్గర 1 కాదు 3 ఇళ్లు ఉన్నాయని తెలిసిందే. అంతేకాదు అతను 3 ఆటో రిక్షాలను ఇతరులకు అద్దెకిచ్చి వాటి ద్వారా రెగ్యులర్ ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇంకా ఒక కారు కూడా అతని పేరు మీద ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి డ్రైవర్ కూడా ఉండటం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది చూసి అధికారులు సైతం నమ్మలేకపోయారు. ఒకవైపు రోడ్డుపై భిక్షాటన చేస్తూ కనిపించే వ్యక్తి మరోవైపు ఇంత పెద్ద ఆస్తులు కలిగి ఉండటం నిజంగా విస్మయాన్ని కలిగించింది. ఇంతటితో కథ ముగియలేదు. మాంగీలాల్ కేవలం ఆస్తులు సంపాదించడం మాత్రమే కాదు, స్థానికంగా డబ్బు అప్పుగా ఇచ్చి వడ్డీ తీసుకునే వ్యాపారం కూడా నిర్వహిస్తున్నట్టు తెలిసిందే. అంటే బయటికి పేదరికం నటిస్తూ లోపల మాత్రం స్థిరమైన ఆదాయం, ఆస్తులు, వ్యాపారాలు అన్ని సెట్ అన్నమాట. ఇది తెలిసిన తర్వాత ఈ సంఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది.
క్రోర్పతి బెగ్గర్ అంటూ మీడియా కూడా అతనిని పిలవటం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు బిచ్చగాళ్ల దగ్గర లక్షల రూపాయల నోట్ల కట్టలు బయటపడటం మనం చూసాం. అయితే ఇక్కడ ఒక బిచ్చగాడి దగ్గర 3 ఇళ్లులు, 4 ఆటోలు, అంతేకాకుండా వడ్డీ వ్యాపారం కూడా నడుపుతూ ఉంటాడు. బిచ్చగాడైనా తెలివి మామూలుగా లేదు. అయితే ఎవరా బిచ్చగాడు, ఎక్కడుంటాడు, ఆస్తులన్నీ ఎలా బయటపడ్డాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మనం రోడ్డుపై చూస్తే చినిగిన బట్టలు, చేతిలో పాత్ర, అన్నం పెట్టండి బాబు అని అడిగే ఒక బిచ్చగాడు మనకు జాలి వేసి కొంత డబ్బు వేస్తాం. కానీ అదే బిచ్చగాడు లక్షల్లో కాదు కోట్ల ఆస్తులున్నవాడైతే ఇది సినిమా స్టోరీ కాదండి, నిజంగా జరిగిన సంఘటన. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం ఇదే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం దేశంలోనే అత్యంత శుభ్రమైన నగరంగా పేరు తెచ్చుకుంది. ఈ నగరాన్ని పూర్తిగా బెగ్గర్ ఫ్రీ చేయాలనే లక్ష్యంతో స్థానిక అధికారులు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. రోడ్లపై భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి వారికి ఆశ్రయం కల్పించడం, పునరావాసం చేయడం ఈ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ డ్రైవ్ లో భాగంగా వెలుగులోకి వచ్చిన ఒక నిజం అందరినీ షాక్ కు గురి చేసింది. అదే మాంగీలాల్ అనే వ్యక్తిగత. మాంగీలాల్ బయటకు చూస్తే సాధారణ బిచ్చగాడిలానే కనిపించేవాడు. చినిగిన బట్టలు, చేతిలో పాత్ర, రోడ్డు పక్కన కూర్చొని అడుక్కుంటున్న జీవితం చూసే వారికి జాలి వేసేలా ఉండేది. రోజుకు 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు సంపాదిస్తూ సాధారణంగా బతుకుతున్నాడని అందరూ అనుకునేవారు. కానీ అధికారులు అతన్ని పునరావాస కేంద్రానికి తీసుకెళ్లి అతని వివరాలు సేకరించడం మొదలు పెట్టినప్పుడు ఒక్కొక్క కథ బయటపడింది. విచారణలో బయటపడిన నిజాలు నిజంగానే అబ్బురపరిచాయి. మాంగిలాల్ దగ్గర 1 కాదు 3 ఇళ్లు ఉన్నాయని తెలిసిందే. అంతేకాదు అతను 3 ఆటో రిక్షాలను ఇతరులకు అద్దెకిచ్చి వాటి ద్వారా రెగ్యులర్ ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇంకా ఒక కారు కూడా అతని పేరు మీద ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి డ్రైవర్ కూడా ఉండటం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది చూసి అధికారులు సైతం నమ్మలేకపోయారు. ఒకవైపు రోడ్డుపై భిక్షాటన చేస్తూ కనిపించే వ్యక్తి మరోవైపు ఇంత పెద్ద ఆస్తులు కలిగి ఉండటం నిజంగా విస్మయాన్ని కలిగించింది. ఇంతటితో కథ ముగియలేదు. మాంగీలాల్ కేవలం ఆస్తులు సంపాదించడం మాత్రమే కాదు, స్థానికంగా డబ్బు అప్పుగా ఇచ్చి వడ్డీ తీసుకునే వ్యాపారం కూడా నిర్వహిస్తున్నట్టు తెలిసిందే. అంటే బయటికి పేదరికం నటిస్తూ లోపల మాత్రం స్థిరమైన ఆదాయం, ఆస్తులు, వ్యాపారాలు అన్ని సెట్ అన్నమాట. ఇది తెలిసిన తర్వాత ఈ సంఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది. క్రోర్పతి బెగ్గర్ అంటూ మీడియా కూడా అతనిని పిలవటం మొదలుపెట్టింది.